స్కూల్లో అమ్మాయి తన ప్రేమను రిజెక్ట్ చేసిందని సైకోగా మారాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత అమ్మాయిలనే టార్గెట్గా పెట్టుకొని వరుస హత్యలు చేశాడు. ఎక్కడ ఎలాంటి మిస్టేక్ లేకుండా పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకకుండా ముందుకు వెళ్ళాడు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా పడేసి పోలీసులకు పెద్ద సవాల్ విసిరాడు. ఇది వింటూ ఉంటే మీకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమానే గుర్తుకు వస్తుంది కదా? అవును, అది నిజమే. కానీ ఇప్పుడు మనం వినబోయేది కూడా ఇలాంటి క్రైమ్ స్టోరీనే. కెన్యాలో ఓ వ్యక్తి మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. వారిపై పగ తీర్చుకోవడానికి సొంత భార్యతో సహా 42 మందిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. వారందరినీ ముక్కలుగా కోసి చెత్తకుప్పలో పడేశాడు. ఇదంతా కెన్యాకు చెందిన ఓ సైకో కిల్లర్ కథ. చివరికి పోలీసులకు దొరకగా విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కెన్యా రాజధాని నైరోబీకి చెందిన కాలిన్స్ జుమైసీ కలూషా మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. దీంతో వారిని హత్య చేయాలని నిర్ణయించాడు. కత్తి సాయంతో హత్యలు చేయడం ప్రారంభించాడు. అలా తన భార్యను హత్య చేసి శరీర భాగాలను కోసి సంచిలో చుట్టి నైరోబీలోని స్క్రాప్ యార్డ్లో పడేశాడు. అయితే బాధితుల్లో ముగ్గురు కాన్వెంజాకు చెందిన 26 ఏళ్ల హెయిర్ బైడర్ జోసెఫెన్ ఒవినో కూడా ఉన్నారు. ఒవినోకి ఉదయం ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్ళింది. అప్పుడు అదృశ్యమైంది. ఆమె సోదరి పేరిస్ కియా బ్రైడర్ కోసం వెతగ్గా ఎక్కడా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు కొందరి సాయంతో నైరోబీలోని డంప్ యార్డ్కు చేరుకొని తనిఖీ చేశారు. అక్కడ దుర్వాసనతో కూడిన 9 బస్తాలు బయటపడ్డాయి. వాటిని తెరిచి చూసిన పోలీసులు విస్తుపోయారు. అందులో చాలా మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. దుర్వాసనతో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. కొన్ని మృతదేహాలైతే ఎవరివో కూడా గుర్తించలేని స్థితి ఏర్పడింది. అందులో ఒక మృతదేహం తప్ప అన్నిటినీ ముక్కలు ముక్కలుగా నరికి సంచుల్లో చుట్టివేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడానికి కెన్యా ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. చివరికి హత్యలు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అతని విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితుడి నుంచి ఫోన్లు, గుర్తింపు కార్డులు, నైలాన్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు ఉన్న బస్తాలలో కోసిన అవయవాలతో పాటు మొండెం ఉన్నాయి. మృతదేహాలపై బుల్లెట్ల గాయాలు లేవని పోలీసులు తెలిపారు. దీంతో మహిళల రక్షణలో కెన్యా పోలీస్ యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డంపింగ్ గ్రౌండ్ పోలీస్ స్టేషన్కు సమీపంలో ఉన్న గుర్తించకపోవడం పోలీస్ వ్యవస్థ సామర్థ్యం, పర్యవేక్షణపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రాజకీయ అశాంతి, ఆర్థిక సవాళ్లతో ఇబ్బంది పడుతున్న కెన్యా సర్కారుకు తాజా హత్యలు కలవరపెడుతున్నాయి. నిందితుడికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.